మహానటి చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పటి వరకు ఈ చిత్రంపై ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. సావిత్రి పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్లు కూడా తమ తల్లి జీవిత చరిత్ర చక్కగా చూపించారని ప్రశంసించారు. అయితే తొలిసారిగా ఈ చిత్రంపై వ్యతిరేక గాలం వినిపించిందెవరో కాదు, జెమినీ గణేశన్ మొదటి భార్య కూతురు డాక్టర్ కమలా సెల్వరాజ్. సినిమాలో తన తండ్రిని చిత్రీకరించిన తీరుపై మండిపడ్డారు. తమిళ ఇండస్ట్రీలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ స్థాయిలో తన తండ్రి అగ్రహీరోగా వెలుగొందారని, అలాంటి తన తండ్రిని అవమానకరంగా చిత్రీకరించారని మండిపడ్డారామె. తన తండ్రి ఒక సోమరిగా, సినిమా అవకాశాలు లేని వ్యక్తిగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు కమల. ప్రాప్తం సినిమా సమయంలో సావిత్రి ఇంటికి మా అమ్మ నాన్న వెళ్లి తన నిర్ణయం మార్చుకోవాలని చెప్పినప్పుడు మా నాన్నను వాచ్మెన్ చేత బయటకు గెంటించింది. ఆ సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని చెప్పుకొచ్చింది. అప్పటినుండి మేము సావిత్రి ఇంటికి వెళ్లలేదు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది మా నాన్నే అన్నట్లు చూపడం అవాస్తవం అన్నారు కమల. మా నాన్నకు తొలిసారిగా ప్రేమ కలిగింది సావిత్రిపై అన్నట్లుగా చూపారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. సావిత్రి పరిచయానికి ముందే మా నాన్న మా అమ్మ పుష్పవల్లిని పెళ్లి చేసుకున్నాడు. సినిమాలో మా తండ్రి గురించి చూపించిందంతా అవాస్తవం అన్నారామె. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.